హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు A to Z బ్లాగ్స్. నేను చూపించే ఇప్పుడు ఈ వీడియో పిండి వంటకాలు. సంక్రాంతి చేసుకునే మనం ప్రతి తెలుగులలో చేసుకునే అరిసెలకు కావలసిన పదార్థాలు: రేషన్ బియ్యం, బెల్లం, యాలకులు, తెల్ల నువ్వులు, వాటర్, నెయ్యి, ఆయిల్, చెక్కలు, అరిసెలు ఒత్తుకునే చెక్కలు అనమాట. బాండి మనం రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా ఏరుకొని రాళ్ళవన్నీ తీసేసి మనం 2 days ముందే నానబోసుకోవాలి. సపోజ్ సాటర్డే వండుకోవాలి అనుకుంటే మనం 2 days ముందే రేషన్ బియ్యాన్ని శుభ్రంగా తీసుకొని శుభ్రం చేసేసుకుని మనం తీసుకొని నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న రైస్ 3 kgల రైస్ రేషన్ బియ్యము శుభ్రంగా కడిగి వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను. నువ్వులు నువ్వులు తీసుకున్న తెల్లవి వాటిని శుభ్రంగా ఏరుకొని చక్కగా నీట్గా చేసుకుని వాటిని నెయ్యి వేసి కొంచెం ఒక 2-3 స్పూన్స్ నెయ్యి, ఒక 1/2 kg, నేను 3 kgs కి నేను 1/2 kg నువ్వులు తీసుకున్నాను. వాటిని ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసేసి రోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్, మరి డార్క్ బ్రౌన్ వచ్చేసరికి చేదైపోతాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. వాటిని యాలకులను కూడా కొట్టుకోవాలి మెత్తగా. నేను 3 kgs రైస్ కి 2 kgs బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని కూడా చక్కగా నీట్గా ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే శుభ్రం చేసేసుకుని మెత్తగా కొట్టుకోవాలి. కొట్టుకుని ఒక దబరాలో వేసుకోవాలి. 2 kgs బెల్లము మెత్తగా కొట్టుకున్న దబరాలో వేసుకున్నాను. 2 kgs బెల్లానికి నేను 4 cups, అంటే ఒక వాటర్ గ్లాస్ అయితే 2 వాటర్ గ్లాసెస్ నీళ్ళు అనమాట. అంటే 4 గిద్దెల నీళ్లు తీసుకున్నాను. మేము అలా పోస్తామన్నమాట. కేజీకి 2 గ్లాసులు, కేజీకి గ్లాసు. 2 kgల బెల్లం కాబట్టి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని శుభ్రంగా ఒకసారి ఇలా తిప్పుకుని ఆ పాత్రని బెల్లం కొంచెం కరిగినాక మనం పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టాలి. దాన్ని పొయ్యి మీద చేస్తున్నాము కాబట్టి పొయ్యి రగిలిన తర్వాత మేము ఆ దబరాని దాని మీద పెట్టుకుని అది కొంచెం కరిగినాక మళ్ళీ వడగొట్టుకుని మళ్ళీ సేమ్ దబరాలో పోసేసుకుని దాన్ని పాక వచ్చేంత వరకు దాన్ని గరిటెలతో తిప్పకూడదు. ఎప్పుడైనా పాకాన్ని థ్రెడ్తో కానీ లేదంటే కర్రతో కానీ తిప్పుకోవాలి. తిప్పుతూ ఇలా నురుగులు వచ్చేంత వరకు అలా బెల్లం కరిగింది ఆల్రెడీ ఉంది కదా, మేము ఇప్పుడు ఇంకా తిప్పుకుంటున్నాము వడపోసుకోవడానికి. దాన్ని బెల్లాన్ని పాకం వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఈలోపు మనం బియ్యాన్ని ఆల్రెడీ ఒక 1 hour ముందే చేసే రోజు ఒక 1 hour ముందే వడగట్టుకోవాలన్నమాట. వడబొట్టు ఉంటుంది కదా పెద్దది, దానిలో బియ్యాన్ని ఒక 1 hour ముందే చక్కగా వడగట్టి అటు పెట్టాలి. అంతే, దాన్ని ఆరబోసుకోకూడదు. ఎప్పుడైనా బియ్యాన్ని సరే అరిసెలకి బియ్యాన్ని మాత్రం అస్సలు ఆరబోయకూడదు. మనం వడగట్టుకుని అట్టి పెట్టుకోవాలి. ఒక 1 hour ముందే మనం పట్టించుకోవడానికి ముందే చక్కగా ఆరబోసేసుకుని నీళ్ళన్నీ డ్రాప్స్ అన్ని, ఒక చిన్న డ్రాప్ కూడా దానిలో నుంచి రాకూడదు బియ్యంలో నుంచి. అప్పుడు వాటిని క్యాన్లో వేసి గిర్నీలో పట్టించుకోవాలన్నమాట. గిర్నీ దగ్గర పిండి వేసే గిర్నీ దగ్గర మెత్తగా వేసుకోవాలి. ఎప్పుడైనా అరిసెలకి పిండిని ఎంత మెత్తగా వేసుకున్నా సరే మళ్ళీ మనం ఒకసారి చక్కగా నీట్గా జల్లి చేసేసుకుంటే దానిలో కొంచెం ఏదైనా రవ్వలాను ఒకలా ఉంటే దాన్ని బయట తీసేసి ఒక మెత్తని దాన్ని జల్లించుకున్నప్పుడే పిండిని ఎప్పుడైనా అరిసెలకి చక్కగా ఇలా అదుముకుంటూ పిండిని జల్లించుకోవాలి. ఎందుకంటే ఆ చల్లదనం ఆ పిండికి తడితడిగా ఉండాలి. ఆరిపోతే అరిసెలు రావు కాబట్టి దాన్ని పిండిని అదుముకుంటూనే చక్కగా జల్లించి ఉంచుకోవాలి. మనం పాకాన్ని తిప్పుకుంటున్నాము, నురగ వచ్చేసింది, ఇంకా థ్రెడ్ పెట్టి బాగా తిప్పుతూనే ఉండాలి. అది ఒకసారి నురగ వచ్చిన కాడి నుంచి తిప్పుతూ ఉండి మనం ఒక ప్లేట్లో వాటర్ వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి మనకు కావాల్సిన పాకం వచ్చిందా లేదా అనేసి. మనకు కావాల్సిన పాకం వచ్చేదాకా దాన్ని తిప్పుకుంటూనే ఉండాలి. తెడ్డు పెట్టుకుని తెడ్డు, కర్ర పెట్టుకుంటే కర్ర. ఒక 1/2 glass వాటర్ పోసి ప్లేట్లో దాన్ని బెల్లాన్ని కొంచెం ఒక 2 or 3 drops వేసేసుకుని మనం ఏలుతో ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే ఒక ఉండలాగా అవ్వాలన్నమాట. ఆ ఉండని కొంచెం ఇలా ప్లేట్కి వేసి కొట్టగానే టంగమని మోగాలి. అప్పుడే మనకి అరిసెలకి పాకం తయారైనట్టు అనమాట. అందుకని కొంచెం ఉండరాగానే కూడా అది ఆ పాకం సెట్ అవ్వదు అనమాట. అరిసెలకి మనకి కొంచెం ఇలా ఒక ఉండ తీసేసుకుని దాన్ని ఇలా కొంచెం కొట్టగానే టంగమని మోగాలి. అప్పుడు బెల్లం కూడా మనకి ఉండకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి చెక్ చేస్తున్నారు కదా, ఆ చెక్ చేసే బెల్లం ఉండకు కూడా వచ్చేసేసింది. ఆల్రెడీ చుడుతున్నారు. అలా చుట్టేసేసి అలా ప్లేట్కి వేసి కొట్టంగానే మనకి టంగమని మోగిద్ది అనమాట. మనం పిండి అని అలా అదుముకుంటూ చల్లగా ఉంటుంది అనమాట. అది ఇంకా తడిగానే ఉండాలి పిండి. మనం పాకంలో పోసేంత వరకు. ఆరిపోతే మాత్రం అసలు పాకంలో పోయడానికి వేసినా అదేదో ఒక ఇదైతే అనమాట. అరిసె విరగడం అనో లేదంటే పిండి ఇంకా డ్రైగా అయిపోవడము జరిగిద్ది. మనం ఆ పాకం వచ్చేసింది, మనకు కావాల్సిన పాకము. మనం ఆ దబరాన్ని కిందకి దింపుకుని దానిలో మనం వేయించుకున్న 1/2 kg నువ్వులు ఒక 150 grams వరకు మనం నువ్వులు వేసేసుకోవాలి. దానిలో యాలకుల పొడి ఒక 50 grams యాలకులు కూడా వేసేసుకోవాలి. దానిలో వేసుకుని ఒక 3-4 tablespoons నెయ్యి వేసుకోవాలి పాకంలో. వీటన్నిటి ముందు ఒకసారి ఒక 3-4 times మిక్స్ చేసుకోవాలి. ఆ థ్రెడ్ పెట్టేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం పిండిని ఎప్పుడైనా 2 దోసెడితోటి అంటే 2 చేతులతోటి ఇలా పొడిగా చేస్తూ పొయ్యాలి. ఇలా అందుకని గడ్డగా వేస్తే దానిలో శుద్ధ అయిపోతుంది. చేతులతో పూసేటప్పుడు ఇలా
దానిలో వేసేటప్పుడు ఇలా మెత్తగా ఇలా చేతితో ఇలా అదిమి పొయ్యాలన్నమాట. పోసుకొని తిప్పుతానే ఉండాలి. ఆ పాకాన్ని తిప్పడం కూడా ఒక ఇదనమాట. అరిసెల పాకాన్ని ఎలా పడితే అలా తిప్పితే లోపల చలిమిడి పిండి, అదే చలిపిండి అయిపోయింది కదా అది. అలా ఆ పిండి తడిగా లేదంటే పొడి పొడిగా ఉండదు. అలా కాకుండా తిప్పే విధానం కూడా చాలా కరెక్ట్గా తిప్పుకోవాలి. రౌండ్గా తిప్పి మనం కేక్ బ్లాటర్ అయితే ఇలా కట్ చేసుకుంటాము మధ్యలోకి, అలా ఆ బ్యాటర్ లాగానే ఈ పిండిని కూడా నీట్గా రౌండ్గా తిప్పుకుంటూ మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటూ తిప్పాలన్నమాట. అప్పుడే ఆ పాకం అంతా పిండి, ఆ పాకం నువ్వులు కానీ మనం వేసిన ఐటమ్స్ అన్ని చక్కగా మొత్తం చలిపిండిలాగా మొత్తం అది తయారైద్ది అనమాట. ఇప్పుడు మేము మళ్ళీ పాకం వచ్చేసింది. మేము మళ్ళీ గడ్డి వేసుకున్నాం. ఎందుకంటే అది అరిసెలు వేయడానికి పొయ్యి మీద ఏమో కట్టెల పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాం. బాండీ వేడి అయిన తర్వాత కొంచెం బాగా హీట్ అయిన తర్వాత, ఎప్పుడైనా పిండి వంటకాలప్పుడు బాండీ కొంచెం హీట్ అయినాక ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనం వేసిన ఏదైనా సరే ఐటమ్ దానిలో నుంచి లేచి పైకి వస్తుంది అనమాట. పొంగి ఆయిల్లో నుంచి ఇలా పొంగి వస్తుంది. కాబట్టి ప్యాన్ బాగా కొంచెం వేడైనది. ఎందుకంటే కొంచెం మందమైన పాత్రలో పెడతాం కాబట్టి పిండి వంటకాలకి మేము పెట్టింది కూడా గట్టి బాండి. అది కొంచెం వేడైనాకే మేము ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ కూడా బాగా కాగకుండా చక్కగా కాగేలా ఉంచుకుని దానిలోనే వేసుకుంటే అప్పుడే పైకి వస్తుంది. మేము కవర్ మీద కానీ అరిటాకుల మీద కానీ చేసుకుంటాం అరిసెని. అరిటాకు మీదనే చేతితో ఈజీగా పట్టుకుని వేసేసేయచ్చు కదా అని అరిటాకు కానీ కవర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కవర్ అయితే పీట మీద ఉంచేసుకుని అక్కడి నుంచి అరిసెని తీసుకుని దీనిలో వేస్తాము. అదే అరిటాకు అయితే చేతి మీద పెట్టి తీసుకుని డైరెక్ట్గా స్టవ్ పొయ్యి వరకు వచ్చి బాండే వరకు వచ్చి వేసేయచ్చు. ఎవరికి ఏది ఎలా కుదిరితే అలా వేసుకోవచ్చు. మేము ఫస్ట్ ట్రయల్ కోసమని ఒక చిన్నది చేసాము. అంటే అరిసె సైజు కాకుండా కొంచెం చిన్నది ట్రై చేసాము. అంటే అరిసె ఫస్ట్ టైం వేసేప్పుడు మనం పెద్దది వేసేస్తే అది విరిగిపోవడమా లేదంటే సరిగ్గా రాకపోవడమో జరిగిందని చెప్పి మేము చిన్నది ఒక ట్రయల్ వేసేసి అరిసెలు చెక్క మీద వేసుకుని ఒత్తుతున్నాం. దాని మీద ఒత్తితే ఏంటంటే మనకు అరిసెలు ఎక్కువ నూనె పీలుస్తాయి కదా, దాన్ని కిందకి కారిపోతుంది అనమాట. దానిలో వేసి నొక్కంగానే అరిసెలు ఏదైనా నూనె ఉంటే పోతుంది. మళ్ళీ ప్లస్ మేము గడ్డి కూడా వేసుకున్నాం కాబట్టి ఆ గడ్డి మీద వేయడం వల్ల దానికి ఉన్న ఆయిల్ని కూడా కొంచెం పీల్చడానికి అవకాశం ఉండిద్ది. నేను మళ్ళీ ఇప్పుడు వేసే అరిసెలు అలా వేస్తా ఉండగా ఇప్పుడు అలా వస్తుంది. ఇప్పుడు వేసింది మేము అరిసె ట్రయల్స్ అయిపోయింది. 1-2 అరిసెలు వేసాము, బాగానే వస్తున్నాయి. అని తర్వాత ఇంకా మేము డైరెక్ట్గా అరిసె సైజులో అరిసెలు చేసుకుంటున్నాం అనమాట. ఆయిల్లో వేయగానే అలా పైకి నూనెలో నుంచి ఆయిల్ కిందకి వేయగానే పైన లేచి వచ్చిందంటే మన ప్యాన్ బాగా కాలింది అని అర్థం. ఆయిల్ కూడా బాగా సరైన హీట్లో ఉంది అని అర్థం. ఆ అరిసెని తీసుకెళ్ళిపోయి కాలంగా మళ్ళీ చెక్క మీద వేసేసుకుని ఒత్తుకోవాలి. ఆయిల్ కిందకి వచ్చేస్తుంది ఏదైనా ఉంటే. మళ్ళీ తర్వాత గడ్డి మీద వేసినాక ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. అలా గడ్డి మీద వేసుకోవడం అనేది మేము ఎప్పటి నుంచో పల్లెటూరులో మ్యాక్సిమం అలానే చేసేవాళ్ళు. ఇప్పుడు బేషన్స్లో లేదంటే క్లాత్ మీద వేస్తున్నారు. ఎప్పటి నుంచి అయితే గడ్డి మీద వేసేవాళ్ళు. మాకు గడ్డి అవైలబుల్ ఉంది కాబట్టి మేము గడ్డే వేసుకున్నాం. మాది పల్లెటూరు కాబట్టి వేసేసుకుని అలా ఒత్తేసుకోగానే మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది. ఆయిల్ మళ్ళీ మనకు కావాలంటే చేసే దగ్గర మనం అరిసె చేసుకున్నాం కదా, అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ని ఆ ప్లేట్లో నుంచి తీసేసి మళ్ళీ గిన్నెలో పోసుకుని దాన్ని అరిసె చేయడానికి వాడుకోవచ్చు అనమాట. మనం ఎక్స్ట్రా ఇంకొక 100 గ్రామ్ దానిలో 150 గ్రామ్స్ నువ్వులు వేసేసి ఇంకొక 100 గ్రామ్స్ ఉంచుకున్నాం కదా, అవి మనం అరిసె చేసినాక దాని మీద అద్దుకోవడానికి బాగుంటాయి చూడడానికి. అరిసెలు అంటే మనకు నువ్వులు కనిపిస్తా అలా చూడడానికి బాగుంటాయి కాబట్టి ఆ నువ్వుల్ని అలా ఫస్ట్ ఒక చిన్న ఆ పిచ్చిలా చేసుకుని దాన్ని తీసుకొని నువ్వుల్లో అటు ఇటు ఇలా అనేసేసుకుని దాన్ని తీసుకొచ్చి కవర్ మీద వేసి చేసుకుంటే పెద్దది నువ్వులు అతుకుతాయి అనమాట అరిసెకి. అప్పుడు చూడడానికి చాలా వ్యూ కూడా చాలా చాలా బాగుంటాయి చూడడానికి. ఇవే మా అరిసెలు.